నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజా గొంతుకుని చిదిమేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని, మరి సాక్షికి అన్యాయపు సంఖ్యలు వేస్తుందని చెప్పి సాక్షిలో మెయిన్ ఎడిషన్ రావడాన్ని ఏ విధంగా చూడాలి? మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరుగుతుందా? ప్రజా గొంతుకును నిలిపేయాలని ప్రభుత్వం చూస్తుందా? ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. నమస్తే నమస్కారం సార్. ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్ సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు. అసలు సాక్షి టీవీ ఏం చేసింది? అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుంచింది. ప్రభుత్వ హామీల మాయాజాలాన్ని బట్టబయలు చేసింది. ఒక గూటిలో కూర్చున్న అన్యాయమైన మీడియాకు భిన్నంగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను చాటి చెప్పింది. ఇదే సాక్షి చేసిన నేరం. అందుకే ఈ ప్రజా గొంతుకను మూయించాలని ప్రభుత్వం దురుద్దేశం. సాక్షి టీవీ ఏం చేసిందో తెలుసా? పదవిలో ఉన్నవారు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంచేసేటప్పుడు సాక్షి అడిగింది. అధికార పార్టీ పాలనలో వైఫల్యం చెందినప్పుడు సాక్షి ప్రజల కష్టాలను చూపించింది. అధికార పక్షం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చినప్పుడు సాక్షి వాళ్ళ దోపిడీ ప్రశ్నించి ఇదే సాక్షి చేసిన నేరం. అందుకే సాక్షి టీవీపై కుట్రలు. ఇది సాక్షిలో మెయిన్ అడిషన్ సార్. మరి నిజంగానే సాక్షి నిజంగా ప్రజాగంతుకగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సాక్షిని తుడిచేయాలనే ప్రయత్నం చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? అదే హెడ్ల దాంట్లో మెయిన్ పేజీలో ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు. రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం అభిప్రాయ స్వేచ్ఛ, అలాగే సమాచారాన్ని పొందే హక్కు, ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళకే వర్తించినాయి. గత 5 సంవత్సరాల క్రితం జరిగిన దానికి మనం ఇది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు ఏదైతే చేశారో దాన్ని ఇప్పుడు వాళ్ళు హెడ్లైన్స్గా వేసుకున్నారు. సేమ్ ఇదే రివర్స్లో ఆలోచించుకుంటే వాళ్ళు చేసింది అదే. 5 ఏళ్ల పాలనలో రంగనాయకమ్మ గారు ఒక మామూలు మహిళ, ఏదో ఒక పోస్ట్ని ఆవిడ పెట్టలేదు, ఏదో పోస్ట్ని ఇవిడ షేర్ చేసింది. అంత మాత్రానికి ఆవిడని ఎంత వేధించారు, ఆ హోటల్ మీద ఎంత దాడి చేశారు, అది లాక్కుని ఎంత ఆవిడకి మనోవేదనకు గురి చేశారు. అలాగే కుండబద్దల సుబ్బారావు గారు, ఆయన కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతారు. ఏదైనా ఉన్నది ఉన్నట్టే, లేనిది లేనట్టే. అలాగే వాస్తవాలకు వెలిలో తీసుకొస్తున్నందుకు ఆయన మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. అంటే కారుని గుద్దించేయటం. ఆయన వయసు మరి నిజానికి ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. కిడ్నీస్కి సంబంధించి ఆయనకి ఏదో బాగలేకపోతే డయాలిసిస్ కోసమని ఆయన ఏదో హాస్పిటల్కి వెళ్తున్న సందర్భంలో కారుని గుద్దిస్తే ఎన్నిసార్లు పల్టీలు కొట్టి ఆయన మళ్ళీ బతికి బట్టగట్టాడో చూసాం. ఆ ఇన్సిడెంట్లో ఆయన చనిపోయి ఉంటే కూడా మనం దానికి కారణం అయ్యి ఉండేవాడే ఈ పత్రిక, లేకపోతే ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళు పత్రికా ప్రభుత్వం వేరు కాదు. ఆ మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ప్రభుత్వం తరపున ఎవరైతే భారతిరెడ్డి గారు కాబట్టి అది ఇక ప్రభుత్వం వేరు, పత్రిక వేరు, మీడియా వేరు అంటలేదు. ఆ విధంగా వాళ్ళు చేసిన దురాఘాతాలు లెక్క పెట్టుకుంటా పోతే ఇన్ని కావు. అలాగే ఇప్పుడు సుబ్బారావు గారి దగ్గర నుంచి ఆ తర్వాత TV5 మూర్తి గారు, అలాగే ABN అలా వెంకటకృష్ణ గారు, వీళ్ళందరినీ అక్కడికి పిలిపించి ఏపీకి హైదరాబాద్ నుంచి విచారణ పేరుతో గంటల తరబడి ఆ రోజంతా ఊరకనే కూర్చోబెట్టి వాళ్ళని వేధించిన సందర్భాలు మరి ఒక్కొక్కటి వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా. అంటే ఈ సందర్భంలో మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడితే కంప్లీట్ కాంట్రాస్ట్. ఎక్కడా కూడా వాళ్ళ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిన సందర్భం ఇంతవరకు లేదు, ఒక ఇన్సిడెంట్ కూడా లేదు. అంటే జరగబోతుందేమో అనే ఒక అపోహ, లేకపోతే జనాల్లో ఒక గ్లోబల్ ప్రచారాన్ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే తప్ప. సాక్షి ఛానల్కి, సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి అంత ప్రజాదరణ ఉంటే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కాదు, అధికారంలో ఉండగానే ఈ సాక్షి పేపర్ని కొనుగోలు చేయాలని వాలంటీర్లతో ఎందుకు వీళ్ళు చేయించారు? మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సాక్షి టీవీకి అంత ప్రజాదరణ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానివ్వండి, ప్రజల ముందు అంతా ఉంచడం కానివ్వండి, మరి అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్లతో ఎందుకు కొనుగోలు చేయించే పరిస్థితి ఏర్పడింది అంటారు? అంతే, అదే అంటున్నానండి. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు తప్పనిసరిగా పత్రికని కొనుగోలు చేయాల్సిందేని, అంటే వాలంటీర్లకి ఇచ్చే శాలరీలో నుంచి అదనంగా దీనికి మళ్ళీ చేర్చి బోనస్ కింద పత్రిక ఆ బడ్జెట్ కూడా మళ్ళీ తీసుకెళ్ళి ప్రభుత్వమే పే చేసింది. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వాలంటీర్లు ఏం కొనలేదు, వాలంటీర్లతో కొనిపించి దానికి వాలంటీర్లకి డబ్బులు పే చేయడం కోసం ప్రభుత్వం నుంచే మళ్ళీ ఖర్చు జరిగింది. అంటే మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు కదా పత్రిక పేరు చెప్పి. ఇదొకటైతే ఆ పత్రికను ఒక కరపత్రంలాగా తయారు చేసుకున్నారు, ఇదొకటి. దీంతోపాటు మీరు ఇప్పుడు ABN ఛానల్ కానీ లేకపోతే TV5 కానీ ఈ రెండింటిలో కూడా ఎక్కడా కూడా టెలికాస్ట్ కాకుండా మీరు ఆపేశారు 5 ఏళ్ళు.
ఆ విషయం ఎలా మర్చిపోయారు? ఇది మీరు గుర్తెచ్చుకోవాలి కదా. ఇవాళ మీరు హెడ్లైన్స్ పెట్టేటప్పుడు ఏబిఎన్ గొంతుకు నొక్కేశారు, టీవీ5 గొంతుకు నొక్కేశారు. ఏబిఎన్ కానీ టీవీ5ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ప్రభుత్వ తరపున కంప్లీట్గా వాళ్ళ టెలికాస్ట్ అదేమన్నా లేకుండా చేసేశారు. మరి ఆ సందర్భాన్ని ఎలా మనం గుర్తెచ్చుకోవాలి ఇప్పుడు? మరి అది ప్రజాస్వామ్యంపై దాడి కాదా సార్? ఇప్పుడు సాక్షి ప్రజాస్వామ్యంపై దాడి, అసలు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయిన మీడియాని నొక్కేయాలని చూస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరి గడిచిన 5 ఏళ్ళు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఎందుకని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు? తెలుగుదేశం ప్రభుత్వం తన పని తను చేసుకుపోయింది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న. అదే అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన నుండి ప్రజలకు అసలైన సమస్యల్ని, నిజమైన సమస్యల్ని తీసుకొచ్చి మాట్లాడింది తప్ప లేని సమస్యని చూపించి ఇప్పుడు జరుగుతున్నట్టుగా వైసీపీ ఏదైతే ఇప్పుడు మామిడితో పండ్ల గురించో, లేకపోతే అక్కడ మిరప రైతుల గురించో, లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి పొగాకు రైతుల గురించో అక్కడ లేని సమస్యని ఉన్నట్టుగా చిత్రీకరించి అధికారం లేకపోయినా కూడా ఇవాళ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి, వాళ్ళు నిరసన తెలియజేయడానికి కానీ, లేకపోతే వాళ్ళని ప్రదర్శించడానికి కానీ రైతులను వెళ్తున్నప్పుడు అనుమతులు ఇచ్చింది. ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం జరగలేదు. పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ భావ వ్యక్తీకరణ లేకపోతే మాట్లాడే హక్కు స్వేచ్ఛనిచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు వాళ్ళు వేలాది మందికి వెళ్ళి బలప్రదర్శన చేసి రఫా అంటూ ఇలాగ పొట్టేళ్ళు నదువుతాను అన్నట్టుగా ఇట్లాగా ఆ రకంగా పేటరేకపోతున్న కార్యకర్తలు అదుపు చేయాల్సింది పోయి వాళ్ళు ఇంకా సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నప్పుడు వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన విషయం అది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ 19కి పరిమితులు కూడా ఉంటాయి. మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇష్టానుసారంగా మీరు చేయాల్సిందంతా అరాచకాలు చేస్తా మాకు మాట్లాడే హక్కు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆర్టికల్ 19 గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. సాక్షి టీవీ ప్రజాస్వామ్యపరమైన విలువలకు కట్టుబడి ఉంటుంది అని చెప్పి రాశారు సార్ ఇదే మెయిన్ ఎడిషన్లో. మరి ఎన్నో కథనాలపైన సాక్షి టీవీ పైన పరువు నష్ట దావం వేయడం జరిగింది. ఈవెన్ లోకేష్ గారు కూడా చిన్నబాబు స్నాక్స్ ఖర్చుకు 25 లక్షలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారంటూ తప్పుడు కథనాన్ని రాస్తే ఆయన పరువు నష్ట దావం వేసి ఇప్పటికీ స్టిల్ ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే సాక్షి టీవీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆ యాజమాన్యం కానివ్వండి, కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నట్లయితే ఒక్క మాటలో చెప్పొచ్చండి. సాక్షి ఏంటనేది 2019 ఎలక్షన్స్కి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఇమ్మీడియట్గా సాక్షిలో ఏం రాశారు? నారాసుర రక్త చరిత్ర అని రాసి ఈ రక్తపు మరకల్ని కత్తిని చేతితో పెట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇదే మెయిన్ పేజీలో వేసి వీళ్ళు అసత్య ప్రచారం చేయలేదా? ఇంతకంటే ఏం కావాలి? సాక్షి కేవలం అసత్య ప్రచారాలు మాత్రమే చేయగలుగుతుంది, చేస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం అవసరం లేదు. ఆ రోజు చేసింది అదే కదా. చంపించింది ఎవరు అనేది క్లియర్గా అందరికీ ఇప్పుడు అర్థమైంది. దీనికి కీలక పాత్రదారులు సూత్రధారులు ఎవరనేది క్లారిటీ వచ్చింది, అర్థమైంది. ఇవాళ రేప మాప వెళ్ళి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా నిస్సిగ్గుగా బొంకి పైగా వాళ్ళు చేసిన దాన్ని ఎదుటి మీద తోసేయటం ఏదైతే ఉందో ఆ రోజున మరి ఇంతకంటే అసత్య ప్రచారం ఏముంటుంది? అంటే వీళ్ళు చెప్పేది ఏదైతే ఉందో మేము నిజాలే చెప్తామంటున్నారు కదా, వాళ్ళు నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇది చాలు. ఇంకా సాక్షి ఏంటి అని చెప్పడానికి ఇంతే చాలు. మరి సాక్షి ఏదైతే ఈరోజు మెయిన్ ఎడిషన్లో రాసిందో అది గడిచిన 5 ఏళ్ళు మిగతా పత్రికలకు కానివ్వండి, మిగతా మీడియా సంస్థలపై జరిగినటువంటి దాడి అని. మరి సాక్షి గురించి చెప్పాలంటే వివేక మర్డర్ కేసు గురించి రాసిన రాతలే ఒక నిదర్శనం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.